హీరో రాజ్ తరుణ్ లావణ్య కేసులో మరో ట్విస్ట్ చోటు చేసుకుంది. లావణ్య న్యాయవాది డీజీపీని కలిశారు. నిన్న రాత్రి ఆత్మహత్య చేసుకుంటానని న్యాయవాది రాజేష్ కు లావణ్య మెసేజ్ చేసింది. దీంతో లావణ్యకు రక్షణ కల్పించాలని న్యాయవాది డీజీపీని కోరారు. హీరో రాజ్ తరుణ్ లావణ్య కేసులో మరో ట్విస్ట్ చోటు చేసుకుంది. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. లావణ్య న్యాయవాది డీజీపీని కలిశారు. నిన్న రాత్రి ఆత్మహత్య చేసుకుంటానని న్యాయవాది రాజేష్ కి లావణ్య మెసేజ్ చేసింది. దీంతో లావణ్యకు రక్షణ కల్పించాలని న్యాయవాది డీజీపీని కోరారు. ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి కుమార్ అందిస్తారు. కుమార్, చెప్పండి, లావణ్య న్యాయవాది డీజీపీని కలిసినట్లుగా తెలుస్తోంది. ఓవరాల్ గా ఆయన డీజీపీతో ఏం మాట్లాడారు, డీజీపీ ఏమన్నారు, దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? థ్యాంక్ యూ మాధురి. హీరో రాజ్ తరుణ్ లావణ్య కేసులోనైతే ప్రస్తుతం లావణ్య న్యాయవాది డీజీపీని అయితే కలిశారు. నిన్న రాత్రి లావణ్య ఆత్మహత్య చేసుకుంటానని న్యాయవాది రాజేష్ కు మెసేజ్ చేయడంతో ప్రస్తుతం ఈ విషయం మొత్తం తెలుస్తుంది. దీంతో లావణ్యకు రక్షణ కల్పించాలంటూ కూడా న్యాయవాది రాజేష్ డీసీపీని కలిసి వినతి పత్రం అయితే ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా నిన్న రాత్రి ఏదైతే రాజ్ తరుణ్ లావణ్య కేసుకు సంబంధించి లావణ్య ఒక ఆత్మహత్య ప్రయత్నం అయితే చేసింది. ఈ నేపథ్యంలోనే తన న్యాయవాది అయిన రాజేష్ కి కొన్ని మెసేజ్లు అయితే పంపించింది. ముఖ్యంగా ఒక మైండ్ గేమ్ ఆడి తనను మోసం చేశారని, అలాగే మరొక పక్క ఏదైతే రాజ్ తరుణ్ అలాగే మాల్వి మల్హోత్రా ఇద్దరు కూడా తనను డ్రగ్ కేసులో ఇరికించారు. తనను మానసికంగా చాలా ఇబ్బంది పెడుతున్నారని, అలాగే తను చనిపోతానంటూ కూడా ఏదైతే ఈ మెసేజ్లన్నీ కూడా తన న్యాయవాది రాజేష్ అయితే పెట్టడం జరిగింది. ఈ నేపథ్యంలోనే ఈ రోజు ఉదయం ఒక వినతి పత్రంతో ముఖ్యంగా లావణ్యకు రక్షణ కల్పించాలనే ఒక వినతి పత్రంతో న్యాయవాది రాజేష్ కూడా డీజీపీని అయితే కలవడం జరిగింది. ముఖ్యంగా తనకు రక్షణ కల్పించాలంటూ కూడా డీజీపీని అయితే కోరడం జరిగింది. ముఖ్యంగా మొదటి నుంచి కూడా లావణ్య రాజ్ తరుణ్ కేసులో ట్విస్టులు అయితే చోటు చేసుకుంటున్నాయి. మొదటగా ఏదైతే లావణ్య కేసు పెట్టడం, తర్వాత మాల్వి మల్హోత్రా ఏదైతే ఫిల్మ్ నగర్ పిఎస్ లో తన మీద కేసు పెట్టడం, తర్వాత నార్సింగ్ పిఎస్ లో ఏదైతే తన దగ్గర ఉన్న ప్రూఫ్స్ కావచ్చు ఇవన్నీ సబ్మిట్ చేయడంతో రాజ్ తరుణ్ పై కేసు అయితే నమోదు చేశారు. ముఖ్యంగా తనను 11 ఏళ్లు తనతో సహజీవనం చేసి పెళ్లి చేసుకుని అబార్షన్ చేయించడంతో కూడా పక్క ప్రూఫ్స్ తో సహా ఏదైతే నార్సింగ్ పిఎస్ లో సబ్మిట్ చేయడంతో రాజ్ తరుణ్ పై కేసు అయితే నమోదైంది. ఈ నేపథ్యంలోనే నిన్న తన మనస్తాపానికి గురై ఏదైతే ఆత్మహత్య ప్రయత్నం అయితే చేయడంతో దానికి సంబంధించిన మెసేజెస్ తో ఏదైతే తన న్యాయవాది రాజేష్ పంపించడంతో ఈ రోజు ఉదయం డీజీపీ ఆఫీస్ లో కలవడం జరిగింది. ముఖ్యంగా ఒక వినతి పత్రం కూడా ఇవ్వడం జరిగింది. అలాగే లావణ్యకు రక్షణ కల్పించాలంటూ కూడా ఈ వినతి పత్రం ఇచ్చినట్లు కూడా ప్రస్తుతం అయితే తెలుస్తుంది మాదిరి. రైట్, థ్యాంక్ యూ కుమార్.